జనసేన శాసనసభ పక్షనేతగా పవన్ కళ్యాణ్ ఎన్నుకున్నారు. పవన్ పేరును ప్రతిపాదించారు తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్. తమ శాసనసభ పక్షనేతగా పవన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు జనసేన ఎమ్మెల్యేలు. కాసేపట్లో ప్రారంభమయ్యే కూటమి సమావేశంలో జనసేన ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. కూటమి శాసనసభ పక్షనేతగా ఎన్నుకోనున్నారు. జనసేన శాసనసభ పక్షనేతగా పవన్ కళ్యాణ్ ఎన్నుకున్నారు. పవన్ పేరును ప్రతిపాదించారు తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్. తమ శాసనసభ పక్షనేతగా పవన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు జనసేన ఎమ్మెల్యేలు. మరి కాసేపట్లో ప్రారంభమయ్యే కూటమి సమావేశంలో జనసేన ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. కూటమి శాసనసభ పక్ష నేతను ఎన్నుకోనున్నారు. సార్ని మొత్తం శాసనసభ మండలి అంతా కూడా సార్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే వచ్చే రోజుల్లో ప్రభుత్వంలో ఎలాగ పార్టిసిపేట్ చేయాలి అండ్ ప్రజలకు ఎలా దగ్గర అవ్వాలి అండ్ ఇంత బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఇంకా బాగా అందరూ వర్క్ చేయాలి. ఎవరు వర్క్ చేయకపోయినా నేను దగ్గర ఉండి చూస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అందరికీ చెప్పడం, అలాగే మా నాయకుడిని ఎన్నుకోవడం కూడా జరిగింది. ఏకగ్రీవం